ఆయన నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే అవుతాడు. జగన్ గారు అనుకుంటున్నాను. అంటే ఇంటింటికి మంచి పథకాలు ఇచ్చాడు కాబట్టి ఆయనే వస్తాడు దాదాపు. చంద్రబాబు గారు చేశాడంట కదా. ఆయన చేసినవి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇవి అనేది ఇంటింటికి వచ్చినాయి, ఇంటింటికి ఏదో పథకం. ఇప్పుడు అమ్మఒడి కానివ్వండి, మరి ఈ 18 సంవత్సరాలు వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, ఇప్పుడు ఈ మా చేనేత నేతన్నాస్తం కానివ్వండి, ఏదైనా కూడా మంచి గుర్తిచ్చాడు అందరిని తీసుకు. పవన్ కళ్యాణ్ అనేది అసలు అది రేపు ఆయన సీట్ ఆయనకు వస్తే చాలు. ఆయన సీట్ ఆయనకు వచ్చిద్దో కూడా లేదో తెలీదు, ఆయనకే తెలీదు. అంటే ఇక వీళ్ళు కలవమన్నారని గుంపులో గోవిందాలు కలిశాడు. ఇక అది ఉపయోగం వీళ్ళకే నష్టం, ఇంకా వాళ్ళకే నష్టం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చీలికలు వస్తాయి కాబట్టి, ఇప్పుడు చీలికలు అనేది వచ్చేసినాయి ఆల్రెడీ. ఎవరి కాళ్ళు మేమంటే మేము అన్నట్టుగా ఉంది. ఇక దీంట్లో ఏముందంటే పథకాలన్నీ తీసుకున్న వాళ్ళు అటే వేస్తారు. మాకు ఇళ్ల స్థలం ఇచ్చారు, అందరికి ఇచ్చారు ఇళ్ల స్థలాలు, లేని వాళ్ళు అందరికి ఇచ్చేశారు. ఇప్పుడు రేట్లు పెరిగాయి జగన్ ప్రభుత్వం. పెరిగినాయి కరెక్టే అండి, పెరిగినాయి అంటే మరి ఇటు వేస్తున్నాడు కాబట్టి అటు పెంచుకుంటున్నాడు, మరి ఇటు డబ్బులు వేస్తున్నాడు కాబట్టి అటు పెంచుకుంటున్నాడు. ఇబ్బంది అంటే ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అతను కూడా రికవరీలో ఉండాలి కదా. కేంద్రం నుంచి వచ్చేవి కొన్ని ఉంటాయి కదా. జగనే వస్తాం. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. జగన్ గారిది నిజమే. చంద్రబాబు అన్న కొంతమంది ఏడ్చారు డబ్బులు రాక, ఇప్పుడు అందరికీ డబ్బులు వస్తాయి, న్యాయం చేస్తారు. లేదు లేదు లేదు, అందరికి ఇస్తున్నాడు ఆయన. ఇంకా కొంతమంది ఏడ్చారు, కొంతమంది ఏమో నవ్వుతూ ఉండారు, అటు చేసాడు. ఇప్పుడు అందరికి. పవన్ కళ్యాణ్ గారు తెలుసా? తెలుసు. ఆయన ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు గారికి. వైసీపీ పని అయిపోయింది అంటున్నారు. అవన్నీ ఆయనే చేసుకుంటాడు, ఆయనే చేస్తాడు. వరక పొగటం ఏం చేస్తారు? వరకు పొగటమే ఆయన. వాళ్ళిద్దరూ మరి జగన్ గారు ఒక్కడే కదా మా అమ్మ. మరి జగన్ గారు భయపడుతున్నారంటగా. ఏం భయం ఆయనకి? జనమంతా ఆయనకే చేస్తారు. జనమంతా ఆయనకే. పింఛన్ వస్తుందా నీకు? ఎట్ట తీసుకుంటున్నావు? ఎట్టంటే వాలంటీర్లు వస్తున్నారా ఇంటికి? వెళ్తున్నావా? వాళ్ళే వస్తారు. మరి కరెక్ట్గా వచ్చి అన్ని చెప్పి పథకాల గురించి చెప్పడం అన్ని చేస్తున్నారా? చేస్తున్నారు. ఓకే. చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా జనభూమి కమిటీ అని ఒకటి వేశారు, వాళ్ళు బాగానే చూసారంటగా. చూడలే. నెక్స్ట్ మరి నేనే గెలుస్తా, నాకు గెలిపియండి, మంచిగా చేస్తా అంటున్నాడు. ఆయన చెప్పడు, ఆయన చెప్పిన వరకు మాటలే కానీ న్యాయమే. ఇల్లు ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు అగ్గిపెట్లు అంటగా చంద్రబాబు గారు అంటున్నాడు. అగ్గిపెట్లు భయమానం కట్టుకుంటున్నారు, చెంటున్నారు, చోటు ఇచ్చాడు. అగ్గిపెట్టే సమాధి కట్టుకోవడానికి సరిపోదు అంటున్నాడు చంద్రబాబు గారు. ఆయన మాటలకేం వచ్చా, అందుకే కదా స్టేషన్లోకి పోయిందే. ఆ కన్ను సొక్కడం చెప్పుకొని మళ్ళీ బాగొద్దు ఆయన ఆడికి, మళ్ళీ అమ్మటే పంపిస్తారంట. సరే సరే, జగన్ గారి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉంది. మాకు బాగానే ఉంది, అన్నీ వస్తున్నాయి, పెన్షన్లు అన్నీ బాగానే ఉన్నాయి. మా ఊరికి వైఖరి బాగానే ఉంది. ఇక్కడ జరపడం ప్రెసిడెంట్ ఏం లేదు, అందరికి సమానంగానే వస్తున్నాయి. అవార్దేకం ఏమి లేదు, అందరికీ వైఖరిగానే వస్తున్నాయి. మాకు పెన్షన్ ఇంతకుముందు బాబు గారు పరిపాలించిన అందరిని కోటం పెట్టి దొడ్లో తోలేది. వాళ్ళందరూ తిట్టుకుంటూ పొట్టుకుంటూ ఎప్పుడుకో ఎత్తుండేది. ఇంటికి తెచ్చిస్తున్నారుగా బంగారం వల్ల. వాళ్ళందరూ బనికి రావుతే బనికి రాకపోవచ్చు, అందరికి ఇస్తున్నారు సమానంగా బంగారం వాళ్ళు తెచ్చుకుంటున్నారు. తీసేయాలనే వాళ్ళ కష్టం కలిగిన వాళ్ళు తీసేయాలంటారు. ఎవరు కష్టం కలిగింది కనుక తీసుకుంటే ఒకటి ఇస్తుంది, కానీ వాళ్ళు కష్టం కలగదు. ఆ మాట ఎవరు చెబుతారు? అది తీసుకొని తిడతానంటే అదే మరి, దానికి వాళ్ళు ఇష్టది కాక తీసుకుంటున్నారు. తింటా కూడా ఎందుకంటే ఉప్పు చాలే పప్పు చాలే ఏదో ఒకటి అంటుంటారు కదా సహజంగా. అనేవాడికి ఎవడు చెబుతాడు? ఇది ఖమ్మంగా ఎత్తున్నప్పుడు వార్ధక మాటలొద్దు, మాకు బంగారం జరుగుతున్నాయి, ఎత్తున్నారు, బాగానే ఉంది, ప్రెసిడెంట్ అయితే బాగానే జరుపుతున్నాడు. బనికి రాని వాళ్ళకి మనం చెప్పేది కాదు, మాకు బాగానే ఉంది, అన్ని వేళలా బాగుంది, ఏం ఒడిదుడుకులు లేవు. అది అంతవరకు
మళ్ళీ వస్తాడంట. జగనే రావాలా. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. అవన్నీ తీసి ఆయన ఏదో చెబుతుంటాడు, అమ్ముకోవడానికి అటు ఇటు తిరుగుతుంటాడు. ఎందుకంటే తల కాసిన బాగు చేసుకుని ఆడకాసిన ఇటు కానీ చేస్తుంటాడు. మరి ఎందుకు అటు ఇటు తిరిగేది? ఇది మంచిగా చెప్పని ఒకే పార్టీ ఒకే రీతిలో ఉంది. వాడనే గెలవని తర్వాత వచ్చిద్దని మాకు వచ్చిద్ది. మా మాటికి 3 పాలు వచ్చిద్ది, డౌట్ లేదు దాని గురించి. తాతగారండి, ఎలా ఉంది ప్రభుత్వం జగన్ గారిది? ప్రభుత్వం బాగానే ఉంది. అసలు మీకు ఏమేమి అందుతున్నాయి? గతంలో ఎలా ఉండేది? మాకేం అందట్లేదు అయ్యా. కానీ బాగుంది, మంచిగానే ఉంది. ఓకే. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం మంచిగా చేసిందా లేదంటే చంద్రబాబు గారి ప్రభుత్వం మంచిగా చేసిందా ప్రజలకి? జగన్ ప్రభుత్వం వచ్చినాక మాది ఒక ఎకరం పోయింది. ఎకరము ఒక పారం మాకు అది కొన్నాము మేము. ఆ కొన్నది వాళ్ళు ప్రెసిడెంట్లు నెట్టేసి గంధాలయం కట్టేశారు. ఎందుకని ప్రాబ్లం ఏంటి? మేనా ఉందని తీసేశారు. సరే పోనీ చెప్పు. సరే, మరి రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒకటయ్యారు, జగన్ గారు ఒక్కళ్ళు ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారు అంటారు? జగనే కలుస్తాడు. మీకు పోయినా మీకు ఇబ్బంది ఉన్నా జగన్ గారే ఏం చేద్దాం? అది పారం కొన్నాం మేమే, బుద్ధి తక్కువ కొనుక్కున్నామని. తప్పు అంటే తప్పు అయిపోయింది. అది అయిపోయిన దానికి వాళ్ళు నెట్టేసి తీసుకున్నారు. కొనలూరు హై స్కూల్ చూసావు. హై స్కూల్ తూర్పు పక్క గ్రంథాలయం పెద్ద 2 అంతస్తులు కట్టారు. అది మాదే ఎకరం. సరే, ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగానే ఉందండి. అసలు ఆయన వచ్చిన తర్వాత మీకు ఆయన వచ్చినాక మాకు రేషన్ కార్డులో పేరు లేదు. నా పేరు వచ్చింది రేషన్ కార్డులో. ఆన్లైన్ అయ్యి వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి లేదు నా పేరు. ఇప్పుడు ఆయన పేరు వచ్చింది, రేషన్ అందుకుంటున్నాం. బాగానే ఉంది ఆయన వస్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదండి. ఆయన గురించి మనకు తెలియదు కదా, ఈయన గురించే కదా మనకు తెలిసింది. ఈయన పరిపాలన వాళ్ళ నాన్న పరిపాలన బాగుంది, ఆయన పరిపాలన కూడా బాగానే ఉంది. సో బాబు గారు కూడా బాగానే చేశారు అంటున్నారు కదా. చంద్రబాబు బాగా చేశాను, వీళ్ళందరికీ మంచిగా డెవలప్ చేశాను పేదలందరినీ అంటున్నాడు. సరే, ఎవరు చేసే వాళ్ళు చేయని ఏం చేశాడు? కొన్ని పింఛన్లు తీసేశారు, కొంచెం రుణమాఫీలు లేవు. ఈయన వచ్చినాక డాక్రా రుణమాఫీలు కూడా పోయినాయి, ఎంత ఉంటే అంత మళ్ళీ వేసాడు. మాకు బాగానే ఉంది. ఓకే. సో అంటే చంద్రబాబు గారి కంటే మీకు జగన్